నిద్ర సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. వివాహ బంధంలో ఒక్కరు నెగిటివ్గా ఉన్నా వాళ్ళు ఏం చేసినా చాలా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటుంటారు ఆపోజిట్ పర్సన్ పైన. మాట అనేది వెంటనే అనేస్తూ ఉంటుంటారు. కొంతవరకు తీసుకోగలిగినా కొన్నిసార్లు కొన్నిటిని లైఫ్లో యాక్సెప్ట్ చేయడం కాదు కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడో తెలియకుండా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతారా అంటే కాదు, మళ్ళీ ఇద్దరు ఎఫెక్ట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంటారు. ఒక నెగిటివ్ పర్సన్ ఇంట్లో ఉంటే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఫ్యామిలీ మీద, ఎస్పెషల్లీ భార్య పైన సరే భర్త మీద అయినా సరే? నెగిటివిటీ ఇది ఒక పెద్ద పదం. ఎందుకంటే నెగిటివిటీ, టాక్సిసిటీ ఇది కంటేజియస్. అంటే ఏంటి? స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, అంటువ్యాధిలాగా అంటుకుంటూ ఉంటాయి. ఇది వాళ్ళొక్కళ్ళే నెగిటివ్ బిహేవియర్ కదా, టాక్సిక్ బిహేవియర్ కదా, టాక్సిక్ థాట్ ప్రాసెస్ కదా, విషపూరితమైన ఆలోచన విధానం, మాట తీరు కదా అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఒక్క పర్సన్ ఇంట్లో నెగిటివిటీతో కానీ టాక్సిక్ బిహేవియర్తో ఉంటే అది ఇంటిల్లపాది ఇల్లంతా డిస్ఫంక్షనల్గా అవ్వటం, ఇల్లంతా స్ట్రెస్ఫుల్గా ఉండటం, ఇంట్లో అంతా సామరస్యం లేకపోవటం, ఇల్లంతా అంటే గజిబిజిగా ఉండటం. ఇంకా అంటే ఒక వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇంపాక్ట్ అది దట్టు నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నాళ్ళు, టాక్సిక్ బిహేవియర్స్ ఉన్నాళ్ళు ఒక్కళ్ళు ఉంటే, భార్య కానీ భర్త కానీ, అది ఇల్లంతటినీ చిందరవందర గందరగోళం క్రియేట్ చేస్తుంది అనటంలో అస్సలు అతిశయోక్తి లేదు. ఎందుకంటే చాలాసార్లు ఇది స్ప్రెడ్ అవుతున్నప్పుడు వాళ్ళొక్కళ్ళకే ఆ ఎఫెక్ట్ ఉండదు, పక్కనున్న వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అవునా? ఇప్పుడు నువ్వు ఉన్నావు నెగిటివ్ మైండ్ సెట్, ఏది ముందుకెళ్ళదు, ఏది అనుకున్నది అనుకున్నట్టు జరగదు అని నువ్వు ఎంతసేపు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటే, ఒక కొత్త ఆలోచన చెయ్యాలి, ఒక కొత్త పని మొదలు పెట్టాలి, చేసే పని ఉత్సాహంగా చెయ్యాలి అని పక్కన వాళ్ళకి ఎలా అనిపిస్తూ ఉంటుంది? నువ్వు ఎప్పటికప్పుడు నీళ్లు జల్లుతూ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ, లేదా టాక్సిక్ బిహేవియర్ విషపూరితం. అంటే ఏంటి? నేను చెప్పిందే వేదం, నేను అన్నానంటే అది కరెక్ట్, నాకు అసలు ఎవడో చెప్పే పనే లేదు, నేను చెప్పిందే వినాలి, ఇట్లాంటివి ఉండి సో నీకేమీ తెలవదు అని, ప్లస్ ఒక మెచ్చుకోలు ఉండదు, ఒక గుర్తింపు ఉండదు, అలాగే ఒక బౌండరీస్ ఉండవు. అంటే అవతల వాళ్ళ పరిధుల్లోకి కూడా వెళ్ళిపోయి ఈ మాట అనొచ్చా, ఈ మాట అనకూడదా అనే విచక్షణ ఉండదు. అలాగే ఎప్పుడూ ఎక్కువ శాతం వాళ్ళు చేసిన దానికి రిగ్రెట్ అవ్వటం, సారీలు చెప్పటం ఉండవు, ఏమీ ఉండవు. అంతా మైవే హైవే అన్నట్టే ఉంటుంది తప్పితే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, ఒక మనసు ఉంటుంది అనే థాట్ ఈ రెండో వ్యక్తికి ఉండదు, భార్యకైనా భర్తకైనా. సో ఇట్లా టాక్సిక్ బిహేవియర్, నెగిటివిటీ ఎస్పెషలీ ప్రతి దానిలోనూ శుభం బలకరా అంటే పెళ్లి కూతురు ఏదో అన్నాడని చెప్పి ఆ టైప్లో ప్రతిదానికి నెగిటివిటీ. ఇప్పుడు కొంచెం కీడెంచి మేలంచమంటారు, అది ఎందుకు? జాగ్రత్త కోసం. బట్ ఎంతసేపు ఇక నువ్వు కీడుల గురించే మాట్లాడుతూ ఉంటే పక్కన చేసే వాళ్ళకి కూడా ఉత్సాహం ఉండదు అసలు. సో ఊరికే ఇది కూడా నేను చూపిస్తానికి చిన్న మెటఫర్ లాగా వాడతాను. ఒక స్పాంజ్, 2 అగ్గిపుల్లలు, బ్యాండేడ్ లాంటిది ఏదన్నా బతికించడానికి అగ్గిపెట్టి, ఇవి తెప్పించగలిగితే ఒక మెటఫర్ చేద్దాం. సో ఇప్పుడు మనకు అన్నీ రెడీ అయిపోయినాయి ఉషా, పర్వాలేదు, కాస్త ఒక పావు గంట టైం తీసుకున్నా అన్నీ తెప్పించావు. సో ఇది ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఆ 2 పుల్లలు ఏంటి? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుందాం. ఇది వాళ్ళ రిలేషన్షిప్ తో వాళ్ళు అంటే ఉన్నారు, ఇద్దరు వేరువేరైనా ఒకటిగా ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తులు ఒకళ్ళు టాక్సిక్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఒకళ్ళు నెగిటివ్ గా ఉన్నా, టాక్సిక్ గా ఉన్నా. ఓకే. సో ఈ నెగిటివిటీ అనేది కంటేజియస్గా ఎట్లా స్ప్రెడ్ అవుతుందో చూడు. దాని ఇంపాక్ట్ కింద ఫౌండేషన్ వరకు వెళ్తుంది, రూట్స్ వరకు. సో ఇది వాళ్ళిద్దరి రిలేషన్షిప్ యొక్క ఫౌండేషను అవి కనుక మనం మెటాఫర్ కింద తీసుకుంటే కనుక అది ఎక్కడ దాకా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అనేది చూడు నువ్వు. ఇవన్నీ ఏంటంటే
ఒకసారి చూస్తే మనకు ఆ ఇంపాక్ట్ అర్థమవుతుందని ఇట్లా చూపించాను. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అని చెప్పొచ్చు, బట్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఆ స్ప్రెడ్ అయ్యే ప్రాసెస్లో నువ్వు కూడా నరకం అనుభవిస్తున్నావు, నీకు కూడా ప్రశాంతత లేదనేది గుర్తుపెట్టుకో. నువ్వు కూడా కాలిపోయావు కదా, అవునా? నువ్వు కాలిపోతూ అవతల వాళ్ళని కూడా కాల్చేసావు నీ నెగిటివిటీతో, నీ టాక్సిసిటీతో. ఇద్దరికీ సుఖం లేదు. ఆ ప్రాసెస్లో మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా దెబ్బతింది. సో ఇలాంటి ఒకటి అవ్వకుండా రివైవ్ చేసుకోగలగాలి అంటే మనం మనలో ఉన్న నెగిటివిటీని ఆ పైన ఫ్లేమ్గా ఉన్నప్పుడు అక్కడ, అంటే నిన్ను కాల్చేయక ముందు, నీ నుంచి అవతల వాళ్ళని కాల్చేయక ముందే నీలో ఉన్న నెగిటివిటీని నువ్వు గుర్తించి ఆపేసుకోగలిగితే ఇంత అనర్థం జరగకుండా ఉంటుంది. అసలు రూట్స్ వరకు వెళ్ళిపోయిందంటే ఒక చిన్న మాట, ఒక చిన్న నెగిటివ్ వర్డ్ ఎంత పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందో అర్థమవుతుంది. ఒక్క చిన్న మాట కాదు ఉషా, ఆ ఒక మాట అనే అలవాటు గ్రాంటెడ్. ప్రతిసారి నువ్వు ఒకే మాట అనొచ్చు, ఏదో ఒక మాట, కానీ ప్రతిసారి నీకు ఏదో ఒక నెగిటివ్ మాట, ఏదో ఒక నెగిటివిటీ, ఏదో ఒక టాక్సిసిటీని నువ్వు అంటూ దాన్ని అంటువ్యాధిలాగా నీ నుంచి పక్కన వాళ్ళని కూడా కాల్చేసేలాగా మొత్తం కుటుంబాన్ని, జీవితాన్ని సమూలంగా నాశనం చేసేలాగా నిన్ను ఏదైతే ఒక బంధం, ఒక ఫౌండేషన్ నిలబెట్టిందో అది కూడా బీటలు వారే లెవెల్కి వెళ్తారు కొంతమంది. ఇది గనక ఏ వ్యక్తికి ఆ వ్యక్తి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోలేకపోతే ఇంట్లో జరిగే ఇంపాక్ట్లు మాలాంటి కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకొచ్చి ఇలా అవుతున్నాయి ఎందుకు అంటే, ఇప్పుడు ఇదంటే 2 అగ్గిపుల్లలే కాబట్టి వెంటనే కాలిపోయింది. బట్ మన జీవితంలో అంత వెంటనే ఇంత 2 నిమిషాల్లో అంత అయిపోదు కదా. కొంతమంది 25 ఏళ్ళు కలిసి ఉంటూ ఉంటారు, ఇదే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ లోపల కాలిపోతూ ఉంటారు. సో మనసు కాలిపోతూ కుళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ ఎఫెక్ట్స్ని అట్లీస్ట్ గుర్తించి, నా భర్త నెగిటివిటీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, లేకపోతే నా నెగిటివిటీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అనేది కనుక తెలుసుకుని అప్రోచ్ అయితే ఏంటంటే ఇంత ఫౌండేషన్ లెవెల్ వరకు, బేస్ వరకు వెళ్ళిపోయి నష్టం జరగకముందే ప్రికాషన్స్ తీసుకుంటే వీటిల్ని సరిచేయొచ్చు. సో కాబట్టి ఎవరైనా సరే పూర్తిగా కాలిపోయి జీవితం అంతా మసిబారిపోయే వరకు వెయిట్ చేయకుండా ఇలాంటి నెగిటివ్ బిహేవియర్స్ మీలో ఉన్నా, మీ పార్ట్నర్లో ఉన్నా గమనించి ముందే ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే కనుక ఎంతో కొంత చక్కగా సరిదిద్దుకుని మిగిలిన లైఫ్ అయినా బాగా లీడ్ చేసే అవకాశం ఉంటుంది. వండర్ఫుల్ ఎగ్జాంపుల్, వండర్ఫుల్ మెటాఫర్. ఎందుకంటే కళ్ళ ముందు కనిపించేలా చూపించారు. జీవితం 2 వ్యక్తులకి సంబంధించి ముడిపడిన బంధం. ఇప్పుడు ఇవి ఇంకొక 2 పుల్లలు మనం 4 పుల్లలకి అటాచ్ చేసి ఒక 2 పిల్లలు ఉందనుకుందాం, స్లోగా వాళ్ళకి కూడా పాకుతుంది. ఇది ఇంకా చెప్పాలంటే ఇదేదో మెటాఫర్ కాబట్టి ఇక్కడతో ఆగింది. రేపొద్దున ఆ నెగిటివిటీ అనేది వాళ్ళ పిల్లల రిలేషన్షిప్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే ఫ్యామిలీలో ఒకళ్ళు ఏ పని చేయాలి అనుకున్నా, ఏ పని చేసినా ప్రతిసారి నెగిటివిటీయే ఉంటుంది, దానివల్ల చాలా యాంగ్జైటీలు, అసంతృప్తులు ఉన్నాయి, లేదా టాక్సిక్ రిలేషన్ మాది, ఏ చిన్న పని చేసినా గొడవలు అవుతూనే ఉంటుంటాయి, మానసిక శారీరక ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి అనుకున్నప్పుడు, అది దెబ్బ మీద దెబ్బ పడినప్పుడు విజయ పెద్దన గారు చెప్పారు, మసి బారక ముందే దయచేసి ఒక అలర్ట్నెస్ని తీసుకోండి, ఒక స్టెప్ వేయండి, కౌన్సిలింగ్లకు రండి, ఎందుకు జరుగుతుంది, దేనివల్ల అవతల పర్సన్ అట్లా బిహేవ్ చేస్తున్నారు, మనం ఏమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా, లేదా ఫ్యామిలీలో ఏదైనా మారిస్తే కొంతలో కొంత వీటి నుంచి మనం బయటపడవచ్చు అన్న వాటిపైన ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, లేదా ఒకసారి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దన గారికి మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.